హాయ్ హలో అండి. ఈ మధ్య నేను శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ఏరియాలో ఒక ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళారండి. ఈ ఏరియా చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది. ఎందుకు అంత అందంగా ఉంది అంటే ఇది ఏజెన్సీ ఏరియా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డిజిటల్ ఇండియా పేరుతో ప్రతి మారుమూల ప్రాంతంలో, ఎక్కడ సుదూర ప్రాంతంలో, అర్బన్ ఏరియాలో, ఏజెన్సీలో ఒక్క ఇల్లు ఉన్నప్పటికి కూడా ఆ ఒక్క ఇంటికి కూడా ఈ యొక్క సెల్ కనెక్షన్, అదే మనకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఈ యొక్క సిగ్నల్ పోల్ని ఏర్పాటు చేస్తున్నారు. మా కో బ్రదర్స్ వాళ్ళు ఈ సెల్ టవర్స్ని చుట్టూ ఉండే ఫెన్సింగ్ని చేసే కాంట్రాక్ట్ తీసుకున్న కళ్యాణి ఎంటర్ప్రైజ్ పేరుతో వీళ్ళు ఈ యొక్క సంస్థని ద్వారా వాళ్ళు ఈ యొక్క పనులు చేస్తున్నారు. అదే ఉద్దేశంతో నేను కూడా వెళ్ళి అక్కడ చూద్దామని వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడడానికి ఎంతో మనోహరంగా ఉన్నాయి ఇక్కడ వాతావరణం అంతా చూస్తే. కాకపోతే కొంచెం సమ్మర్ కాబట్టి వేడి కొంచెం ఉంటుంది, కానీ అంత ఎక్కువ కాదు. కానీ చలికాలంలో కూడా వెళ్తే ఏ కాశ్మీర్ కూడా సరిపోదండి. ఇక్కడ రోడ్స్ కూడా చాలా అందంగా, ఎంత లోపలికి వెళ్ళినా కానీ మనం చాలా దూరంగా వెళ్ళినా కానీ రోడ్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. కార్ అయితే వెళ్ళిపోతుంది. చుట్టూ కొండల మధ్యన ఈ యొక్క చాలా విశాలమైనటువంటి ప్రదేశం. అసలు ఏ కాశ్మీరు, ఏ జమ్మూ కాశ్మీర్ కూడా సరిపోదండి ఈ వాతావరణం చూస్తే. కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం మన ఏరియా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ప్రాచుర్యం రాలేదు. చూడండి, ఇక్కడ చూస్తే చుట్టూ గ్రీనరీ, చుట్టూ కొండలు, మధ్యలో కొన్ని పొలాలు. అక్కడ చూస్తే చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న విలేజెస్ కూడా కొన్ని చోట్ల అసలు కనెక్షన్ రావడం లేదు. మారుమూల ప్రాంతంలో ఏ ఒక్క ఇల్లు ఉన్నా కానీ ఆ ఇంటి వాళ్ళు కూడా సెల్ టవర్ యూజ్ చేసుకొని సిగ్నల్స్ యూజ్ చేసుకోవడం కోసమే ఈ యొక్క డిజిటల్ ఇండియా టవర్స్ వేయడం జరుగుతుంది. అక్కడ మనం చూస్తే కొండపైన పనిచేసి వస్తున్నటువంటి కొండ వాళ్ళు వస్తున్నారు. చూడండి, పైన పనిచేసిన కిందకి దిగుతున్నారు. ఇది చూడడానికి నాకు చాలా రియల్గా చూడడం చాలా మనం ఎక్కడెక్కడో చూస్తుంటాం, కానీ నేను రియల్గా చూశాను. ఈ దృశ్యాలన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మెయిన్ ఆ ఏరియా చూస్తుంటే రోడ్డు మాత్రం భలే ఉంది. కొండలు కూడా సువిశాలంగా ఉన్నాయి, మధ్యలో ఖాళీ ప్లేసు. అసలు ఇది ఇంత బాగుంటుందని ఊహించలేదు, కానీ ఎంతో బాగుంది ఇది. చాలామంది ఇక్కడికి చలికాలంలో వెళ్తుంటారని తెలుస్తుంది, కానీ వెళ్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదములు.